దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నిలిపివేయాలి మెడికల్ కాలేజ్ అమ్మకాన్ని సామాన్యుడికి వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సామాన్యుడికి వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు అమ్మద్దురా 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 కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సామాన్యుడికి మెడికల్ విద్య చంద్రబాబు సామాన్యుడికి వైద్య విద్యను చేస్తున్న చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా పెద్ద ఎత్తున భారీ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అక్కడ రోడ్డుపై బైఠాయించి భజనా కార్యక్రమంలాగా పేర్ని నాని ఆధ్వర్యంలో కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పేర్ని నాని అలాగే పేర్ని కిట్టు కూడా పాల్గొన్నారు. సో అయ్యప్ప స్వామి భజన ఎలా అయితే చేస్తారో రోడ్డు మీద కూర్చొని బైఠాయించి భజన చేస్తూ కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే రద్దు చేయాలని చెప్పి కూడా భారీ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి కూడా భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా వెళ్ళి తహసీల్దార్కి ఒక వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. అక్కడే బైఠాయించి కూడా రోడ్డు మీద భజన చేస్తూ ఈ తక్షణమే ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది కనుక తక్షణమే ఆపకపోతే ఇంకా భారీ ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పి ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా ప్రజల తరఫున చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ నిరసనలు అలాగే భారీ ర్యాలీలు అయితే నిర్వహించడం జరిగింది. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసనలు రోడ్డు మీద బైఠాయించి భజనలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే పేర్ని నాని ఆధ్వర్యంలో ఈ రోజు మచిలీపట్నంలో కూడా భారీ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. అలాగే పేర్ని కిట్టు కూడా కొంచెం ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే ఇలాంటి ఒక రాజకీయాలు మానుకోకపోతే మెడికల్ కాలేజీలపై ఇలాంటి రాజకీయాలు తగవని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఒక ఇంత కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.